అని చెప్పిన కదా, ముఖ్యమంత్రి కంటే మొదలు ఏంటిది రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, అందులోకి డౌట్ లేదు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే రేవంత్ చదువుకు ప్రజల సొమ్ముతో చెల్లింపు. హార్వర్డ్ కోర్సు ఖర్చులు భరించిన విద్యాశాఖ ఆర్డీఐ దరఖాస్తుకు సమాధానంలో వెల్లడి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జీవో ఏముంటది, హార్వర్డ్ కాదు దేనికైనా కాదు, ఎవరు జేబులకి ఏం పెట్టుకోడు, ఎందుకు పెడతాడా? ఈయన రేవంత్ రెడ్డి గురించి ఒక స్టోరీ చెప్పాను నేను. ఈ తుక్కుగూడ కాడ సభ అయింది, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టి, ఈ తుక్కుగూడ కాడ వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ ఒక ఖర్చు ఉంటుంది. పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇక ఆ సెటప్ లేనికి దానికి దీనికి ఖర్చు కావాలి, ఇంత రేవంత్ జీ చూసుకుంటాడని రాహుల్ జీ చెప్పిండు. రేవంత్ జీ ఏం చేసిండు అనుకుంటున్నావు, రాగిడి లక్ష్మారెడ్డి అని అప్పుడు కాంగ్రెస్ లో ఉండే, టికెట్ ఇవ్వకపోతే బాధతోటి ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిండు. ఈ రాగి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి డైరెక్ట్ ఇదే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి, అన్న గిట్లా మీటింగ్ గట్టిగా చేయాలి, మనం కొంచెం సెటప్ దానికి దీనికి అంత ఖర్చు అవుతుంది అన్న, ఆ జెండాలకు కండువాలకు దానికి దీనికి అన్నిటికీ జర పైసలు కావాలన్న అని రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు రాగిడి లక్ష్మారెడ్డి దగ్గర నుంచి తీసుకు, ఒక్కనాడు రూపాయి పెట్టాడు తెలుసా, పీసు కంజూసు. పర్సనల్ గా మాతో బాధ చెప్పుకున్నాడు. గింత చేసిన సింహాద్రి మేము రేవంత్ రెడ్డికి అడిగితే లక్షలు ఇచ్చినాం, పార్టీ టికెట్ అయినప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, నీకు కుదరదన్న అని మాట కూడా చెప్పలేదు, ఫోన్లు కూడా ఎత్తలేదు, మేము చేస్తే అని మమ్మల్ని నట్టేట్లా ముంచిండని గోసల్లో పుచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా. గసంటే ఆయన ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జేబులకించి పెట్టుకున్నాడా, పీక్తూనే ఉంటాడు మనం కట్టే పన్నులు మన సొమ్ములంతా. చాలా మందికి డౌట్, ఇప్పుడు తెలంగాణ తల్లి బంగారం అంతా తీసేసి ఏం చేసి రేవంత్ రెడ్డి గారికి ఏది ఉన్నా కూడా ఆయన స్వార్థం, ఆయన దందా, ఆ బంగారం అంతా తీసేసి ఏనో కుదబెట్టుకోవచ్చు. సర్కారు వారి భూదందా, ఐటీ కోసం సేకరించిన భూములు అమ్మకానికి. తెల్లాపూర్ ఉస్మాన్ సాగర్ లో 47.5 ఎకరాలు ఫర్ సేల్. బీఆర్ఎస్ హయాంలో ఐటీ అభివృద్ధి కోసం భూముల సేకరణ 3,000 కోట్ల లక్ష్యంతో వేలానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నియోపోలిస్ లో 10 ఎకరాల అల్లుడికి దారదత్తం. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో 4th సిటీ నిర్మాణం. ప్రభుత్వ భూములతో బంతాట ఆడుతున్న రేవంత్ సర్కారు. ఏముంటది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏందనంటే దందా, ఇది ఒక భూమి దందా అని చెప్పిన కదా, ముఖ్యమంత్రి కంటే మొదలు ఏంటిది రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, అందులోకి డౌట్ లేదు, ఆయన వ్యాపారం చేయాలి. చూడు, ప్రభుత్వ భూములను అమ్మనికి ఏంది నాకు అర్థం అవుతుంది, ఎవడన్నా భూములు అమ్ముతాడా, నిలబెడతాడు. కానీ వీళ్ళేమో భూములు సేకరించి డెవలప్ చేద్దామని వాళ్ళు అనుకుంటే వీళ్ళేమో మొత్తానికి అమ్మకం పెట్టేసి